తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. డిఎస్సీ విషయంలో ఇవాళ విజయవాడ కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందించారు వైసీపీ నేతలు. డిఎస్సీలో జరిగిన అక్రమాల విషయంలో విద్యాశాఖ మంత్రిపై సిబిఐ విచారణ జరపాలన్నారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. డిఎస్సీలో అనేక అవకతవకలు జరిగాయన్నారు వెల్లంపల్లి. జీవోలు కూడా మళ్ళీ సవరించి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవోలు ఇవ్వడం కానివ్వండి. స్పోర్ట్స్ కోటాలో కూడా మన కోన రవికుమార్ ఇతను ఒక కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా నారా లోకేష్ వాళ్ళ తోడల్లుడు అతని భర్త కూడా అతను కూడా ఒక కమిటీకి చైర్మన్గా ఉండడం కానివ్వండి. అదేవిధంగా జాతీయ గోల్డ్ అవార్డు వచ్చింది, ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ ఇతనికి ఉద్యోగాల్లో అవకాశం లేదు. కనీసం అంటే జాతీయ స్థాయిలో అవార్డు వస్తే కూడా అతనికి అవకాశం లేదు. కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, అంటే క్రికెట్లో మామూలుగా 12 ప్లేయర్ 13 ప్లేయర్లు ఉంటారు కదా, అలా వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క డిఎస్సిలో దగా జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో కూడా తెలియజేయడం జరిగింది. మన సిబిఐ వేయడానికి మీకేంటి ప్రాబ్లం ఏంటి? మీరు నిజాయితీ కనుక చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు వెనకబడుతున్నారు? ఇందులో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగ భృతి అని చెప్పని ఎన్నికల ముందు ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం కానివ్వండి. ఫీజు రియంబర్స్మెంట్లన్నీ కూడా బకాయిలు పెండింగ్లు ఇవ్వాల్సినవి కానివ్వండి. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఎందుకంటే ఏదైతే నీట్లో మన సెంట్రల్ మినిస్టర్ ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో నైతిక బాధ్యత వహిస్తూ అదేవిధంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదు. డిఎస్సి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పని మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.